అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాత మనవడు కథలో భాగంగా ఒక పోరి పట్నం పోతానంటే పోవద్దని నివారించే కార్యక్రమంలో భాగంగా అక్కడ పోతే అనేక సమస్యలు ఉంటాయి అనేటువంటి భాగంగా అమ్మా భారతదేశంలో అనే ఒక దేశం ఉంది కదా, ఈ భారతదేశంలో హిందువుల్ని ఏ విధంగా హింసిస్తారో 150 సంవత్సరాలుగా అనేక విషయాలు బయట ప్రపంచానికి తెలియదు. ఇతర మతం ఒక మతం వారు హిందువులు కొడతారని తెలుసు, చంపుతారని తెలుసు, మరో మతం వారు హిందూ పేదరికాన్ని ఆశ్రయాన్ని మతం మార్పించుకుంటారని తెలుసు. కానీ హిందూ అధికారులు, హిందూ నాయకులు ఈ విధంగా హిందువుల్ని ఏ విధంగా పేదవాళ్ళగా మార్చి, రూల్స్ను మార్చి, చట్టాలు మార్చి, వాళ్ళు పేదవాళ్ళుగా మార్చేసి తెగల మధ్య ప్రాంతాల మధ్య వైరం సృష్టించి ఎంత హింస పెడుతున్నారో చనిపోయినటువంటి కుటుంబాల వాళ్ళకి మాత్రమే తెలుసు. కొందరు క్రిమినల్స్గా మారిపోయారు, కొందరు శాంతియుతంగా ఈ విధంగా హింసకు గురై అధికార బలం ఉన్న తెగలను ఏం చేయలేక, అధికారులను ఏం చేయలేక, హిందువులు ఏ విధంగా హింసకు గురయ్యి పేదవాళ్ళుగా మారి ఉన్నదేవంతా పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, తర్వాత వాళ్ళని ఏ విధంగా దెబ్బతీస్తున్నారు హిందూ అధికారులు కానీ హిందూ నాయకులు కానీ అనేవి తెలియాలంటే మంగళపాండే హిందూ మతానికి జరిగిన అన్యాయాన్ని, హిందూ మతానికి అవమానం జరిగిందని తిరిగితే ఏమయ్యాదో చట్టాలన్నీ వాళ్ళ అనుకూలంగా మార్చుకొని అతన్ని ఏ విధంగా దెబ్బతీశారు. హిందువులు కూడా హిందువులకు ప్రశ్నించిన ప్రతి హిందువుని బలవంతంగా సాక్ష్యం చెప్పించుకోవడం, ఏ హిందువైనా ఒకటి ఎదిరిస్తే బలవంతంగా సాక్ష్యం పెట్టుకున్నటువంటి సాక్షులు సంతకాలు పెట్టుకుని తీరుగాని తెలిస్తే మ్యాటర్ వాళ్ళకి తెలియదు. ఈ విధంగా సంతకాలు పూర్తి చేసిన తీరు వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను చెప్పే వీడియోలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే భారతదేశంలో హిందువులంతా ఐక్యతగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, హిందువులకు జరిగిన అన్యాయాలు ప్రతి గ్రామం స్థాయి నుంచి, చిన్న ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు అన్యాయానికి గురైన వ్యక్తుల్ని విచారించగలగాలి. కులాల ప్రకారం, మతాల ప్రకారం ధనం ఉందనే, అధికారం ఉందని కులాల ప్రకారం విడదీసేసి అవమానించే తీరుగాని చూస్తే హిందువుల్ని ఇంతకన్నా దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఉందా అనిపిస్తుంది. కానీ బయట ప్రపంచానికి తెలియదు. సోక్రటీస్ నిజాలు చెప్పి గ్రీస్ దేశంలో ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు, మంగళపాండే ఏ విధంగా హిందూ మతాన్ని అవమానించారని ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందువల్ల ఏ హిందువు కూడా తమకు జరిగే అన్యాయాలని బయట ప్రపంచానికి తెలియకుండా హింసకు గురై, మానసిక గురై, కఠిన పేదరికంతో ఉన్న భూములు పోగొట్టుకునే చట్టాలు మార్చి రైతులు మోసం చేసిన తీరు, ఒక్కొక్కడికి ఒక్కొక్క చట్టం, భూమిలోని ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయో కానీ చూస్తే ఈ పొలిటికల్ వ్యవస్థని, ఉద్యోగస్వామ్య వ్యవస్థను ఉపయోగించి హిందువుల్ని ఒకరినొకరు చీల్చేసి ఓట్లు అనుకుంటారు. అందరూ ఓట్లు వేసినా సరే వాళ్ళ పలానా తెగోళ్ళు పైకి రాకూడదు, పలానా కులపాలు పైకి రాకూడదు, ఈ విధంగా రిజర్వేషన్ విధానం అమలు చేసి కూడా హిందూ మతాన్ని దెబ్బతీశారు. రిజర్వేషన్ ఆధారంగా పేదరికం కోసం చేయలేదు, హిందూ మతాన్ని దెబ్బతీయాలి, భారతదేశాన్ని దెబ్బతీయాలని కోణంలో ఈ యొక్క భారతదేశాన్ని రిజర్వేషన్ విధానం పెట్టారే. కానీ పెట్టిన తర్వాత రిజర్వేషన్ లేని 50% మంది ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎలా హింస పెడతారు, ఎలా కేసులు పెట్టుకున్నారు, ఎలా భౌతిక దాడులు చేసుకున్నారో కానీ పల్లెటూరులో నుంచి చూస్తే, పల్లెటూరులో పట్టణంలో అన్నీ కానీ చూస్తే మీకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో హిందూ మతంలో ఉన్నాయా అంటే విచారించి చూడండి. ఒక రైతు దగ్గరకు పోండి, ఒక నిరుద్యోగి దగ్గరకు పోండి, చనిపోయిన విధానం చూడండి, భౌతిక దాడులు చేస్తే హింసబడిన విధానం చూడండి. తర్వాత పట్టణంలోకి వచ్చి హిందువులకి ఏ అన్యాయం, ఒక్క హిందూ సపోర్ట్ చేశాడు. దశాబ్దాలు ఒక ప్రాంతం నుంచి వచ్చిన హిందువు దెబ్బతింటే ఆ మరో ప్రాంతం హిందువులు వాళ్ళు దాడి చేసి ఇతర మతాలను ఉపయోగించి చేస్తే ఏ విధంగా అంటే భారతదేశంలో నేను చెప్తాను. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు 3 రకాలు. ఈ యొక్క స్వర్గదేశంలాగా ఉన్నటువంటి ఇది నేను కామెడీ రూపంలోనే పన్నీ జోక్స్ లాగా చెప్తున్నాను అండి, ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ వాస్తవాలను మీకు కథల రూపంలో మాత్రం చెప్తున్నానని అర్థం చేసుకోండి. ఎవరిని ఉద్దేశించి కాదు, హింసించి కాదు. ఇప్పటికైనా భారతదేశంలో ప్రతి పౌరుడు తెలుసుకుంటారని నేను ఈ వీడియోలు ముందుకు తీసుకుని ప్రపంచంలో కూడా ప్రతి మతస్థులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న సంఘటనల్ని ఎంతోమంది మహానుభావులు చెప్పేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, పేదరికాన్ని అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఈ విధంగా తన శరీరాన్ని కూడా అమ్ముకొని దారపోసుకుంటున్న పరిస్థితులు మనం చూశారు. కాబట్టి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఉదాహరణకి భారతదేశంలో హిందూ మతాన్ని గురించే చెప్పుకుందాం. హిందూ మతంలో 3 భాగాలు ఉన్నారు. ఒక హిందువు తన లాభం కోసం, తన వ్యక్తిగత లాభం కోసం తను పైకి రావడానికి ఇతర మతాలను పావుగా వాడుకొని మిగిలిన హిందువులందరినీ తొక్కేసుకుంటూ వస్తున్నాం. మూడోది
మిగిలిన వాళ్ళు మధ్యలో దెబ్బతింటున్న వాళ్ళలో రెండో కేటగిరీ మధ్యతరగతి. మూడో కేటగిరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగస్వామ్య వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ ఏకమై ఆ చట్టాలని రూల్స్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఈ రెండో రకం హిందువులే దెబ్బతీస్తున్నారు. అంటే మధ్య రకం హిందువులు అటు ఇతర మతాలకు సంబంధం లేకుండా తన దేవుడిని నమ్ముకొని బతికే హిందువులు, అదేవిధంగా తన దేవుడిని ఆధారంగా సేవ చేసుకునే హిందువులు, వీళ్ళిద్దరినీ కలిసి ఈ రెండు వర్గాలు ఇతర మతాలతో కలిసిన హిందువులు వ్యక్తిగత లాభం తన తెగ బాగుండాలి, తనకు అధికారం పొంది పొందిన అవకాశము, ఉద్యోగ అవకాశం, అధికార యోగం పొందినటువంటి హిందువులు ఈ రెండూ కలిసి ఈ మధ్యతరగతి హిందువుల్ని హింసించి మానసికంగా బాధ పెట్టి కష్టాలు పెట్టి చట్టాలను తమకు అనుకూలంగా మార్చి చివరికి వాళ్ళు ఎదిరించి నిరసన తెలియజేసిన కేసులు ఫైల్ కాకుండా అంటే వాళ్ళు దెబ్బతీస్తున్నారు ఒకటో రకం హిందువులు, మూడో రకం హిందువులు దెబ్బతీస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి మధ్యతరగతి మధ్యలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నట్టే వాళ్ళకి తన కులం సపోర్ట్ చేయదు, తన ప్రాంతం సపోర్ట్ చేయదు, తన ఓటు వేయించుకున్న పార్టీ కూడా తనకి న్యాయం చేయదు. ఆ విధంగా హిందూ మతం దెబ్బతీస్తున్నప్పుడు హిందువుల ఐక్యత ఎలా కుదురుతుందని చెప్పేసి ఒక కామన్ మ్యాన్గా నేను మీ ముందుకు ఈ వీడియో తెస్తున్నాను. ఏ విధంగా జరిగింది ప్రతిదీ విచారించగలగాలి. చిన్న స్థాయి నుంచి హిందువుల్ని కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం విభజించి ప్రైవేటు వ్యక్తులను చేతులు కలిపి ఏ విధంగా హిందువులను దారుణంగా హింసిస్తున్నారు, మానసిక వేదన గురి చేస్తున్నారు, ఏ విధంగా హిందువులు చనిపోతున్నారో మీకు ఎవరికి అర్థం కాదండి. ప్రత్యక్షంగా చూడాలి, భారతదేశంతో తిరగాలి. తిరిగినోడికి మాత్రమే అది మామూలుగా ఎక్కడ తిరగాలి, పల్లెటూరులో తిరగాలి. పల్లెటూరులో హిందువుల పరిస్థితి చూడాలి, వలసపోయిన వాళ్ళని ప్రశ్నించాలి, వలసపోయిన కార్మికులు పడిన బాధలు చూడాలి. ఒక పట్టణం వచ్చి వాళ్ళకి తమకు అన్యాయం జరిగిన నా జీవితం ఇంతేననుకునేటువంటి నిరుద్యోగులను చూడాలి, ఉద్యోగులను చూడాలి. ఒక ప్రాంతం నుంచి వచ్చిన ఉద్యోగులు మరో ప్రాంతం ఉద్యోగులు ఏ విధంగా ఘర్షణ పడుతున్నారు, ఏ విధంగా ఒక ఉద్యోగం కోసము, ఒక చిన్న ఉద్యోగం కోసము 2006 నుండి 2019 వరకు ఒక అడ్వకేట్ గారిని ఉపయోగించి రోజు పిటిషన్లు పెట్టించి నిరంతరం సమస్య ఇచ్చి వాళ్ళని నిరుపేదలుగా మార్చి బానిసలుగా మార్చిన విధానం పట్టణాల్లో జరుగుతుంది. రియల్ స్టోరీ నేను కమిటీగా చెప్తున్నాను, పేరు చెప్పడంలో. 2006 నుండి 2019 వరకు ఒక చిన్న ఉద్యోగి మీద ఒక అడ్వకేట్ని ఉపయోగించి నిరంతరం పిటిషన్లు పెట్టించి వాళ్ళకి అన్యాయం చేసి అతని పిటిషన్ల వల్ల నష్టపోయింది పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి. మిగిలిన వాళ్ళు సఫర్ అయి ఉండొచ్చేమో కానీ నిధులు ఖర్చు ఉండొచ్చు, కానీ వాళ్ళు బాగా కోటీశ్వర్లు అయిపోయారు, వాళ్ళు బాగా లాభపడ్డారు. వాళ్ళకి ఎవరికి పిటిషన్లు పెట్టించిన ఎవరికి నష్టం లేదు. అంటే ప్రైవేటు వ్యక్తులను ఉపయోగించుకుంటున్నారు, వ్యాపారవేత్తలను ఉపయోగించుకుంటారు, పెద్ద వాళ్ళని ఉపయోగిస్తున్నారు, రాజకీయ నాయకులను ఉపయోగిస్తున్నారు. ఒక హిందువుని అన్యాయం చేయడానికి దాదాపు 15 సంవత్సరాల పాటు పిటిషన్లు పెట్టించారు. అది చాలదన్నట్టు విచారణ కేసులు అంటే ఇంక మామూలుగా అంటే వాళ్ళు నిరంతరం ఒక హిందువుని మోసం చేయడానికి ఎంతమంది ఇన్ని పొలిటికల్ వ్యవస్థ, అధికార వ్యవస్థ, ఒక పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఈ విధంగా ఒక్క హిందువు కోసం ఇంతమంది పిటిషన్లు పెట్టారు. అందరూ కూడా ఎక్కడ పిటిషన్ పెట్టినా ఆ వ్యక్తి మీద పిటిషన్ పెడితేనే అమలు చేశారు. మిగిలిన వాళ్ళ మీద పిటిషన్లు పెట్టినా వాళ్ళు ఇస్తానని నిధులు ఇవ్వకపోతేనే పెట్టాడు కానీ అతను వాస్తవంగా పెట్టాల. అందువల్ల ఒక్కడి మీద పెట్టిన పిటిషన్లు ఒకడేమో తన కులాన్ని మేలు చేసుకోవడానికి ఉద్యోగం కల్పించి తన కులానికి ఇతర కులాలు రాకుండా ఒక కులాన్ని అన్యాయం చేస్తాడు ఒక అధికారి. అంటే తన కులాన్ని కాపాడుకోవడానికి ఇంకొక కులాన్ని బలి చేసిన విధానం పట్టణంలో కానీ చూస్తే ఇంత దారుణమైన పరిస్థితి పట్టణాల్లో ఉన్నాయా, హిందూ మతంలో ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతమంది బెదిరించులు, కాళ్ళు చేతులు హిందువులు బెదిరించే తీరు చూడండి. అంటే ఒకటో రకం హిందువులు, మూడో రకం హిందువులు ఇద్దరు కలిపి మధ్యలో ఉన్న హిందువుల్ని అటు ఇటు మధ్య మార్గంగా ఇద్దరికి అనుకూలంగా హిందువులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంత అవమానంగా ఉంటుందంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న పెద్ద నాయకుల మనుషులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ యొక్క పలుకుబడి లేని వాళ్ళ చేత పని చేయించి వాళ్ళకి జీతాలు ఇచ్చారు. అంటే పొలిటికల్కి సంబంధించి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూర్చొని వాళ్ళ మనుషులను కూర్చొని పెట్టి ఈ యొక్క ఏళ్ళ చేత వెట్టి చాకరీ చేసుకొని ఏళ్ళకి ఫలితం ఇవ్వకుండా వెనక చేరిన వాళ్ళకి 4-5 ప్రమోషన్లు ఇచ్చి పర్మనెంట్ చేసి హిందూ మతంలో జరుగుతున్నాడు. వాస్తవాలు చూస్తే ఈరోజు మంగళ పాండేలాగా అందరూ హిందువులు భయపడుతున్నారు. సో వీడి సావర్కర్ లాగా సుభాష్ చంద్రబోస్ లాగా ఇప్పటికీ హిందువులు భయపడుతున్నారు అన్యాయాలు ప్రశ్నించడానికి. అందువల్ల నేను కామెడీ రూపంలో, ఫన్నీ జోక్స్ రూపంలో ఎందుకు తీసుకొస్తున్నానంటే వాస్తవం అనేది తెలియాలి. హిందువులకు జరుగుతున్న అన్యాయం ఏదో ఇతర మతాల మీద పోవడం కాదు, వాళ్ళ నైజం అది. కానీ హిందువులు ఎందుకు పేదవాళ్ళుగా మారుస్తున్నారనే ఒకే ఒక ప్రశ్న. హిందువులు కులాల మధ్య విభజించి ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారస్తులను ఉపయోగించుకొని హిందువులు టార్గెట్ చేస్తున్నారు. హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే హిందువులు ఇతర మతాల ద్వారా లాభపడిన హిందువులు, పొలిటికల్ వ్యవస్థ, ఉద్యోగ స్వామ్య వ్యవస్థ కలిసి
వాళ్ళిద్దరే జీవితాంతం వంశపారంపర్యంగా ఉండాలనేటువంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు నేను అధికారం మేమే ఉండాలి అనే ఒక వర్గము, పొలిటికల్గా మేము ఉండాలి అనే ఒక వర్గం కలిసి ఈ రిజర్వేషన్ వ్యక్తులను కూడా ఉపయోగించుకొని వాళ్ళకి సేవ చేసి వాళ్ళను ఉపయోగించుకొని వాళ్ళ చేత తిట్టించి వాళ్ళ చావరాన్ని మళ్ళీ ఎదురు తిరిగితే కేసులు పెట్టించి ఈరోజు ఉద్యోగ స్వామ్య వ్యవస్థ 3వ తరగతికి చెందిన హిందువులు, 3వ కేటగిరీకి చెందిన హిందువులు అనమాట. అటు ఇతర కులాలను ఉపయోగించి కేసులు పెట్టించిన తీరు కానీ, పెట్టిస్తున్న తీరు కానీ ఈ విధంగా హిందూ మతాన్ని దెబ్బతీసేది హిందువులే అనేటువంటిది వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.